నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పొంగూరు కేతికుంట పంచాయతీలో పర్యటించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో అభివృద్ధి లేకుండా రచ్చబండ వద్దకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. మహాయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి 3 తరాలు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఏం చేయలేదన్నారు. రిజిస్టర్ అయిన ప్రజల ఆస్తుల పత్రాలు ముఖ్యమంత్రి దగ్గర, వాటి జెరాక్స్ కాపీలు ప్రజల దగ్గర ఉండేలా జీవో తీసుకొచ్చారన్నారు. ఆకుకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పొంగూరు కేతికుంట పంచాయతీలో పర్యటించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో అభివృద్ధి లేకుండా రచ్చబండ వద్దకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. మహాయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి 3 తరాలు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఏం చేయలేదన్నారు. రిజిస్టర్ అయిన ప్రజల ఆస్తుల పత్రాలు ముఖ్యమంత్రి దగ్గర, వాటి జెరాక్స్ కాపీలు ప్రజల దగ్గర ఉండేలా జీవో తీసుకొచ్చారన్నారు. కాలువలో నీళ్లు వదిలితే మొదటి కాయకి వస్తాయి కానీ చివరి కాయకి నీళ్లు ఎలా పోతాయి? మొదటి కాయకి నీళ్లు రాకుండా ఆలోచించండి. ఇలాంటి డొక్క తిరుగుడు విధానాలతో ఆయన కాలం చేశాడు. ఆయన సమయం అయిపోయింది. తర్వాత అదే కుటుంబంలో మరొకరు వచ్చారు. మేమున్నాం, అన్న పోయాడు, నేనున్నా, నాకు సహాయం చేయండి అన్న. కానీ అన్న పోయినటువంటి ఆ బాధలో తమ్ముడికి సహాయం చేశారు అందరు కలిపి. ఈ తమ్ముడు ఏం చేశాడమ్మా? 2.5 సంవత్సరం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి నాకు మంచి స్నేహితం. ఆయన నాకు ఎప్పుడు భుజాల మీద చేతులు వేసుకొని ఉంటాం, ఆయన నేను ఇద్దరం కౌగిలించుకుంటూ ఉంటాం అని ఆ ఫోటోలు మీడియాలో పెడతారు, పత్రికల్లో వేస్తారు. సరిపోయిందా? మరిపాడికి చేయలేదు. ఏ పని చేయకుండా నేనేదో చేస్తానంటే ఇవాళ ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? 5 సంవత్సరాల్లో సోమశిల హై లెవెల్ కెనాల్ తెచ్చి పనులు మొదలుపెట్టి పొంగూరు చెరువు, నాయుడుపల్లి చెరువు, దానికి భూసేకరణకి నిధులిచ్చి పని మొదలు పెడితే మీరు కనీసం దాన్ని కొనసాగించలేకపోయారే.